అందరికీ నా నమస్సులండి. బాగున్నారా? మా చిన్న పాప గాయత్రి లండన్ నుంచి పూర్ణాలు తయారు చేసి వీడియో షూట్ చేసి పంపిందండి. మామూలు ఎక్స్పీరియన్స్ పర్సన్స్కే పూర్ణాలు తయారు చేయటంలో కొంచెం పొరపడుతూ ఉంటాం. కానీ చాలా గుండ్రంగా చక్కగా తయారు చేసింది. బెల్లంతో పూర్ణాలు అమృతమేనమాట. వీడియోలో చూస్తుంటేనే నోట్లో నీరు ఊరిపోయిందండి. నాకైతే చాలా నేర్పుగా, ఓర్పుగా, నిదానంగా తన స్వహస్తాలతోటి అమృతాన్ని చిందిస్తుందన్నమాట. పూర్వం అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు ఎలా తయారు చేసేవాళ్ళో అలా తయారు చేసిందండి. మీరు కూడా చూసేయండి, వచ్చేయండి మరి. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడు నేను చేయబోయే వెరైటీ ఏంటంటే కార్తీక మాసం స్పెషల్ అండి. పూర్ణాలు చేద్దాం అనుకుంటున్నాము. సో ఇదిగోండి, దానికోసం నేను ఏం చేశానంటే పచ్చెనగపప్పుని ఇదిగోండి ఇదే కప్పు, ఈ కప్పుతోటి పచ్చెనగపప్పు తీసుకొని 1 గంట క్రితం నానబెట్టుకున్నానండి. గంటన్నర అవుతుంది నానబెట్టుకున్నాను. మనం ఈజీగా చేసుకోవడానికి చెప్తున్నానండి, అంటే నాకు చేతనైంది, అమ్మ వాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నది. ఇదే కప్పుతోటి నేను అన్ని కొలతలు తీసుకుంటున్నానండి. మనం ఏ కప్పుతో అయితే కొలత తీసుకుంటున్నాం దాంతోనే అన్నిటికీ కొలతలు తీసుకోవాలండి. సో ఇదిగోండి పచ్చెనగపప్పు నేనైతే శుభ్రంగా కడుక్కొని 1 గంటన్నర నుంచి నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకుందామండి. చూడండి, ఇట్లా పట్టుకుంటే కొంచెం పొలుగ్గా ఉండేటట్టే ఉండాలండి. సో ఇది తీసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవడమేనండి. వాటర్ కూడా జస్ట్ మునిగే వరకు మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ పోసుకోకూడదు, సంకట అవ్వకూడదు. కొంచెం పలుగ్గానే ఉండాలండి. పూర్ణాల్లోకి తగులుతూ ఉండేటట్టు కొంచెం పలుకండి. సో అందుకని నేను వాటర్ కూడా ఎక్కువ తీసుకోలేదు, మునిగే వరకే తీసుకున్నాను. 2 విజిల్స్ వచ్చాక బంద్ చేయడమేనండి, కుక్కర్ విజిల్ పెట్టి. ఇందులోనే నేను కొంచెం చిటికెడు సాల్ట్ వేసానండి. కొంచెం చిటికెడు సాల్ట్ వేసి ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడమేనండి. పెట్టాక 2 విజిల్స్ వచ్చాక బంద్ చేయడమేనండి. అయిపోయాక చూపిస్తాను మీకు. ఇదిగోండి పప్పు 2 విజిల్స్ వచ్చినాయండి. 2 విజిల్స్ వచ్చాక నేను తీసి ఇదిగోండి జల్లిగిన్నెకి వేసుకున్నాను. కొంచెం ఇట్లా పలుకు ఉండాలండి. కొంచెం ఇట్లా పలుకుంటేనే పప్పు వడగట్టుకుని ఇది జల్లిగిన్నెకి వేసుకున్నాక ఇలా ఉంటేనే, పలుకుగా ఉంటేనే మనకి కరెక్ట్గా రౌండ్ అనేది వస్తుందండి మనం. సో అందుకని నేను ఇట్లాగే వడకట్టేసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఇదిగోండి మిక్సీ జార్లోకి వేసేసుకుని ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాను. ఇట్లాగా ముద్దగానే ఉండాలండి, గట్టిగానే ఉండాలి. మనం ఇది పాకం పట్టుకుంటాం కాబట్టి అప్పుడు ఉండలు కరెక్ట్గా వస్తాయండి. అంతేగాని నీళ్లు పోసి మాత్రం చేసుకోవద్దు. ఇప్పుడు నేనేం చేశానంటే అండి, ఇదిగోండి ఇదే కప్పుతోటి నేను ఈ కప్పుతోటి తురుము తీసుకున్నానండి, బెల్లం తురుము. ఇట్లా ప్యాన్లో వేసాను. ప్యాన్లో వేసి దీన్ని మనం పాకం చుట్టుకోవాలండి. దీంట్లో ఏం చేయాలంటే 1 స్పూన్నరేనండి వాటర్ వేసుకునేది, ఎక్కువ వేసుకోవద్దు. ఇదిగోండి 1 స్పూను అంతేనండి, ఇంకా నేను ఎక్కువ వేసుకోవట్లేదు కూడా వాటర్. దీన్నే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం వచ్చేటట్టు చూసుకోవాలండి. నేను చెప్పే కొలతలకైతే ఇది మీడియంగా స్వీట్ అనేది సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువ బెల్లం తురుముకోండి, 2 స్పూన్స్ అలాగా బెల్లం తురుముకోండి. ఇదైతే మీడియంగా సరిపోతుందండి. సో ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం వచ్చేటట్టు ఉంచుకోవాలండి. అండ్ ఈలోపు నేను ఏం చేశానంటే, అసలు పిండి కావాలి కదండి మనకు పూర్ణం బూరెల కోసం. ఇదిగోండి నేను మార్నింగే పిండి బ్యాటర్ రెడీ చేసేసుకున్నానండి. అంటే మార్నింగ్ నానబెట్టుకున్నాను, ఆఫ్టర్నూన్ కల్లా రెడీ చేసేసుకున్నానండి. బ్యాటర్ మిక్సీ వేసేసుకున్నాను. 4 అవర్స్ మనకి నానితే చాలు. సేమ్ అండి ఇదే కప్పుతోటి నేను మినపగుళ్ళు తీసుకున్నాను. అండ్ ఇదే కప్పుతోటి నేను 2 కప్స్ 2.5 పట్టిందిలేండి. 2.5 కప్స్ మాకు రైస్, రేషన్ రైస్ అన్న తీసుకోవచ్చు, లేదంటే సోనా మసూరి రైస్ అన్న తీసుకోవచ్చు అండి. నేనైతే మాకు ఇక్కడ సోనా మసూరి దొరికింది, రేషన్ రైస్ దొరకదు కదండి. ఇదే కప్పుతోటి నేను 2.5 కప్స్ సోనా మసూరి రైస్ తీసుకున్నాను. 4 అవర్స్ 5 అవర్స్ నానబెట్టుకున్నానండి. దాన్ని నేను గట్టిగా వాటర్ లేకుండా మనం కన్సిస్టెన్సీ అనేది గట్టిగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇందులోనే నేను కొంచెం సోడా ఉప్పు అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇందులోనే కొంచెం బెల్లం తురుము వేసుకుంటారండి, అంటే కలర్ రావడం కోసం, పూర్ణం బూరెలు కలర్ రావడం కోసం వేసుకుంటారు. నేనైతే ఏమీ వేయలేదండి,
సోడా ఉప్పు సాల్ట్ వేసుకున్నాను. మనకి కన్సిస్టెన్సీ చూడండి, ఇదిగోండి. ఇట్లా వేలు పెడితే మనకు వేలంతా మునగాలండి. చూసారా, ఎక్కడ గ్యాప్స్ లేకుండా వేలంతా మునిగిపోవాలండి. ఇట్లా ఉంటే మనకి పిండి అనేది మనం లడ్డూలు చుట్టుకున్నప్పుడు లడ్డూలు తీసేయడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీకు పిండి కొంచెం లూజ్ అయిందంటే బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చండి ఇందులోకి మీరు. సో మనం కరెక్ట్ కొలతలతోటి వాటర్ అనేది లిమిట్గా కొంచెం కొంచెమే యాడ్ చేసుకుంటా, లూజ్ చేసుకోకుండా పిండి అనేది గట్టిగా గ్రైండ్ చేసుకోవాలండి. ఓకేనా, ఇది కన్సిస్టెన్సీ అయితే మనకు రెడీగా ఉంది. ఇప్పుడు పాకం రెడీ అవుతుంది. ఇంకా మనం పాకం చేసేసుకొని లోపల పూర్ణం బూరెల్లోకి ఆ పాకం అనేది రెడీ చేసేసుకున్నాక నేను చూపిస్తానండి. ఇదిగోండి, బెల్లం కరిగి మనకి ఇట్లాగా ఒక తెర్లులాగా వస్తుందండి. తెర్లులాగా వచ్చినప్పుడు మనం ఆ పిండి ఉంది కదండి, శనగపప్పుది మిక్సీ పట్టుకున్నది, అది మనం వేసేసుకొని కలుపుకోవడమేనండి. వేసి కలిపేటప్పుడు చూపిస్తానండి మీకు. ఇదిగోండి, అది కూడా శనగపప్పు కూడా మనం మిక్సీ పట్టుకున్నది కూడా బెల్లంలో వేసేసేసి బాగా పాకంలో వేసేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని పిండి ముద్ద కొంచెం దగ్గర పడేటట్టు చేసుకోవాలండి. ఈ స్టేజ్లోనే మనం ఒక స్పూన్ నెయ్యి అలాగే యాలకుల పొడి వేసుకోవాలండి. ఇదిగోండి, యాలకుల పొడి నెయ్యి వేసుకున్నాను. బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలండి. ఇదిగోండి, పిండి ముద్ద అయితే గట్టిగా అయిపోయిందండి. నేను ఇందులోనే ఎండు కొబ్బరి తురుము వేసుకున్నానండి. ఇందాక మనం నెయ్యి వేసుకున్నప్పుడు నేను కొంచెం ఎండు కొబ్బరి తురుము ఉంటే అది వేసేసుకున్నానండి. ఇది కొంచెం ఆరాక మనం ఉండలు చుట్టుకోవాలండి. చూపిస్తాను. ఇదిగోండి, చూడండి, పూర్ణం బూరెలు అయితే ఇలా రెడీగా పెట్టేసుకున్నాను. ఉండలు చుట్టేసుకొని చూసారా ఎంత చక్కగా వచ్చినాయో. దీన్ని మనం బ్యాటర్లో ముంచేసి ఇందులో వేసేసుకోవడమేనండి. ఆయిల్ ఆల్రెడీ హీట్ అయింది. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి కొంచెం వస్తుందో లేదో చెక్ చేసుకోండి. ఇలా తేలుతుందంటే మనకు పిండి ఆయిల్ రెడీగా ఉన్నట్టేనండి. సో మనం దీంట్లో ఇదిగోండి ఇలా వేసేసుకొని మొత్తం దీనికి కోటింగ్ పట్టేటట్టు ఇందులో వేసేసుకోవడమేనండి. ఇలా అన్నిటి వేసేసుకోవడమేనండి. అన్నీ వేసాక చూపిస్తాను. ఇగోండి, పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా క్రిస్పీగా ఉన్నాయండి. చూస్తున్నారా, అంటే నాకు షేప్ రాలేదండి. చాలా బాగున్నాయండి. మీరు కూడా ఇలాగే ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనండి, ఇదేనండి ఈరోజు వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ఏదో మంచి వీడియో చేస్తాను మీకోసం. ఓకేనండి, ఉంటానండి. శ్రీ ప్రభా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కలర్లో కానీ, సైజులో కానీ, ఆకారంలో కానీ, రుచిలో కానీ ఏమీ తీసిపో అన్నట్లుగానే ఉన్నాయి కదండి. ఇక రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్కారం.